హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. నేను మీ దేవప్రసాద్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బుల గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం పార్ట్ 2లో యాడ్వర్బ్, ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నౌ యాడ్వర్బ్, క్రియా విశేషణం. అసలు క్రియా విశేషణం అంటే ఏంటి? క్రియకి కూడా ఒక విశేషణం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే నౌన్ అనేది పేరుని తెలియజేస్తుంది, ప్రొనౌన్ అనేది పేరుకు బదులుగా వాడబడుతుంది. సో వీటిని మనం సబ్జెక్ట్స్ అంటామని తెలుసుకున్నాం. అండ్ యాడ్జెక్టివ్ అనేది ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందని, వెర్బ్ అంటే ఒక పని అని మనం తెలుసుకున్నాం. సో ఈ యాడ్వర్బ్ అంటే ఏంటంటే వెర్బ్ యొక్క పని గురించి, వెర్బ్ యొక్క పనితీరుని గురించి మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాడ్వర్బ్ అంటే ఒక పని అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ రీతిలో జరిగింది అనేది మనకి ఇది తెలియజేస్తుంది. సో యాడ్వర్బ్ అనేది ఏ విషయాలు మనకు తెలుపుతుందంటే, దానికోసం మనం దీన్ని 5 రకాలుగా చెప్పుకోవచ్చు. అవేంటంటే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అండ్ adverb of place and adverb of manner and adverb of degree and adverb of frequency and finally interrogative adverbs. సో adverb of time అంటే పని అనేది ఏ సమయంలో జరిగింది అనేది మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్లో వీటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి నెవర్, లేట్లీ, జస్ట్, ఆల్వేస్, రీసెంట్లీ, ఎట్, సూన్, సమ్టైమ్స్, ఎస్టర్డే, టుమారో ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. సో దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ రీసెంట్లీ బాట్ ఏ న్యూ కార్. మేము ఈ మధ్య ఒక కొత్త కారు కొన్నాము. మేము ఒక కారు కొన్నాం అనేది ఇక్కడ పని అవుతుంది. ఆ పనిని గురించి మనకి ఈ రీసెంట్లీ అనేది మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట. అంటే ఎప్పుడు కొన్నామంటే రీసెంట్లీ, ఈ మధ్యనే కొన్నాం అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, పని ఏ స్థలంలో జరిగింది అనేది మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్స్కి మనం హియర్, దేర్, నోవేర్, ఎవ్రీవేర్, డౌన్, అవుట్, ఇన్, అబోవ్, బిలో, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఇలా మనం ఉపయోగిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళాను అనేది పని అవుతుంది. ఎక్కడికి వెళ్ళాను అంటే ఈ దేర్ అనేది వెళ్ళాను అనే పని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ దేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అండ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, పని అనేది ఏ పద్ధతిలో జరిగిందో మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో పని ఎలా జరిగింది అనేది మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్లో నీట్లీ, స్లోలీ, ఫాస్ట్లీ, క్విక్లీ, సాడ్లీ, కామ్లీ, పొలైట్లీ ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. అయితే స్లో అండ్ ఫాస్ట్ అనేవి యాడ్జెక్టివ్స్లో మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడేంటి యాడ్వర్బ్లో చెప్పుకున్నామంటే స్లో అంటే యాడ్జెక్టివ్, స్లోలీ అంటే యాడ్వర్బ్ అవుతుంది. సో దీనికోసం మనం కంప్లీట్గా తెలుసుకోవడానికి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ లేజీ, ఇది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. షీ ఈజ్ లేజీ అంటే ఆమె బద్ధకస్తురాలు. ఇక్కడ లేజీ అనేది ఆమె ఎలాంటిదో, ఆమె క్వాలిటీ గురించి మనకి ఇది తెలియజేస్తుంది. అంటే సబ్జెక్ట్ యొక్క క్వాలిటీని మనకి లేజీ అనేది ఇక్కడ తెలుపుతుంది. కాబట్టి ఈ లేజీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. 2వ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ యానెడ్ అండ్ స్ట్రెచ్డ్ లేజీలీ, ఆమె బద్ధకంగా ఆవులు తీస్తుంది. మనం సాధారణంగా అంటుంటాం ఆవులు తీస్తుంది బద్ధకంగా అని చెప్పేసి అని. సో ఇక్కడ లేజీలీ అనేది ఇక్కడ పనిని గురించి మనకి తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో లేజీలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే యాడ్జెక్టివ్స్ అనేవి బ్యూటిఫుల్, క్లోజ్, క్విక్, హానెస్ట్, లేజీ ఇలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. అదే యాడ్వర్బ్స్ అంటే బ్యూటిఫుల్లీ, క్లోజ్లీ, క్విక్లీ, హానెస్ట్లీ ఇలా ఉంటాయి. వీటికి చివరిలో మనకి లీ అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఇది మనకి ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట. అండ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, పని ఎలా జరుగుతుందో అంటే తరచుగాన, అరుదుగాన అనేది మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో వీటి కోసం ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఐ రేర్లీ ఈట్ పానీపూరి. నేను పానీపూరి అరుదుగా తింటాను, అంటే ఎప్పుడో తింటానని అర్థం అనమాట. సో ఇక్కడ తింటాను అనేది పని అవుతుంది, రేర్లీ అంటే అరుదుగా. ఇది ఇక్కడ మనకి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్ అంటే పని ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని మనం క్వశ్చన్ చేస్తుంటాం. సో వీటి కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని చెప్పడానికి వెన్, వేర్, వాట్, హౌ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ డిడ్ హీ గెట్ మ్యారీడ్? అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అతను పెళ్లి చేసుకున్నాడు అనేది ఇక్కడ మనకి పని అవుతుంది, అంటే ఒక యాక్షన్ అవుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడని క్వశ్చనింగ్కి ఇది మనకి వెన్ అనే ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 6th వన్ వచ్చేసి ప్రిపోజిషన్, విభక్తి పదము. ప్రిపోజిషన్ అంటే వాక్యంలో నౌన్ కానీ ప్రనౌన్కి కానీ ఆ సెంటెన్స్లో ఉన్న ఇతర పదాలకి ఉన్న సంబంధం ఏంటో ఇది మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్లో ఇన్, టు, ఆన్, ఫర్, ఫ్రమ్ ఇలాంటివి మనం ఉపయోగిస్తాం. సో ఇంగ్లీష్లో చాలా రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అయితే వేటిని ఏమంటారు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మనం 5 రకాలుగా దీన్ని డివైడ్ చేసి చెప్పుకోవచ్చు. అవేంటంటే సింపుల్ ప్రపోజిషన్ అండ్ డబుల్ ప్రపోజిషన్ అండ్ కాంపౌండ్ ప్రపోజిషన్ అండ్ పార్టిసిపల్ ప్రపోజిషన్ అండ్ ఫేజెస్ ప్రపోజిషన్. సింపుల్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ వర్డ్. దట్ మీన్స్ వర్డ్ అనేది ఇక్కడ సింగిల్గా ఉంటుంది, అంటే సింగిల్ ప్రపోజిషన్గా మనకి ఇది ఉపయోగపడుతుంది. అవేంటంటే ఇన్, టు, ఆన్, ఎట్, ఫర్, అండర్, ఆఫ్టర్, ఓవర్, విత్ ఇలాంటివి అనమాట. అండ్ డబుల్ ప్రపోజిషన్ అంటే సింపుల్ ప్రపోజిషన్స్లో మనం ఏమైతే యూజ్ చేసామో వాటిని 2 చొప్పున రాసుకుంటే ఇది మనకి డబుల్ ప్రపోజిషన్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇన్ టు, విత్ ఇన్, అప్ టు ఇలాంటివి అనమాట. అండ్ కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే డబుల్ ప్రపోజిషన్లో 2 ఉంటే డబుల్ ప్రపోజిషన్ అని మనం చెప్పుకున్నాం. కాంపౌండ్ ప్రపోజిషన్లో 2 లేదా 3 వర్డ్స్ అనేవి కలిపి మనకి ఒకే ఒక ప్రపోజిషన్గా, అంటే సింగిల్ ప్రపోజిషన్గా ఉపయోగపడతాయి. సో అవేంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, యాజ్ వెల్ యాజ్, అకార్డింగ్ టు, బై మీన్స్ ఆఫ్, బికాజ్ ఆఫ్ ఇలాంటివి. అండ్ పార్టిసిపల్ ప్రపోజిషన్ అంటే ఇది మనకి చూడడానికి ఒక వెర్బ్ లాగానే కనిపిస్తుంది కానీ మోడిఫికేషన్ ఆఫ్ వెర్బ్ అనమాట. కానీ మనం దీన్ని ప్రపోజిషన్గానే ఉపయోగిస్తాం. సో అవి ఎలా ఉంటాయంటే గివెన్, ప్రొవైడెడ్, కన్సిడరింగ్, డ్యూరింగ్, రిగార్డింగ్. సో వీటిని కూడా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం చివరిలో ఈఎన్ అని కానీ, ఈడి అని కానీ, ఐఎన్జి అని కానీ ఉంటాయి. అయితే ఒక వాక్యంలో వెర్బ్ ఉండడం కామన్ కదా, మరి దీన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ డ్యూరింగ్ ద డే అండ్ స్టడీస్ ఎట్ నైట్. అతను పగలంతా పనిచేస్తాడు, రాత్రిపూట చదువుతాడు. హీ వర్క్స్ అనేది ఇక్కడ యాక్షన్ అవుతుంది, డ్యూరింగ్ ద డే అనేది ప్రపోజిషన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ డ్యూరింగ్ అనేది మనకి ప్రపోజిషన్గా ఉపయోగపడుతుంది. అండ్ ఫేజెస్ ప్రపోజిషన్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ యాజ్ ఏ సింగిల్ ప్రపోజిషన్. అంటే కొన్ని వర్డ్స్ అనేవి మనకి ఎక్కువ మొత్తంలో ఒకే ఒక్క ప్రపోజిషన్గా, అంటే సింగిల్ ప్రపోజిషన్గా ఉపయోగపడతాయి. అవేంటంటే అకార్డింగ్ టు, బై మీన్స్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు, ఎట్ ఏ రేట్ ఆఫ్, ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్. సో అయితే ప్రపోజిషన్స్ టైప్స్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. వీటిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ప్రపోజిషన్ ఫర్ టైం, ప్లేస్, డైరెక్షన్, ఏజెంట్, ఇన్స్ట్రుమెంట్. సో ప్రపోజిషన్ అనేది మనం ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అనమాట. సో ఒక్కొక్కటి చూద్దాం. ప్రపోజిషన్ ఫర్ టైం, ఇది మనకి టైం చెప్పడానికి వాటికి సంబంధించిన విషయాల గురించి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ప్రపోజిషన్ ఫర్ టైం అంటే ఇన్, ఆన్, ఎట్ ఇలాంటివి మనకి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఇన్ అనేది లోగా మనకు ఉపయోగపడుతుంది. ఆన్ అంటే ఫలానా టైం నాడు, అంటే ఆదివారం నాడు, సోమవారం నాడు ఇలా మనకి ఇది ఉపయోగపడుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ 2014 ఇలా మనకి ఇన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఆన్ అనేది ఆన్ సండే, ఆన్ March 7th ఈ రకంగా ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ అనేది ఎట్ 3 o'clock, ఎట్ 5 o'clock, ఎట్ 10 o'clock ఇలా ఉపయోగపడుతుంది. అండ్
ప్రిపోజిషన్ ఫర్ ప్లేస్ అంటే ఫలానా ప్లేస్ అని మనం చెప్పడానికి కూడా ప్రిపోజిషన్స్ ఉపయోగపడతాయి. అవేంటంటే ఇన్, ఎట్, ఆన్. ఇవి కూడా సేమ్ టైం చెప్పినట్టే ఉపయోగపడతాయి. కాకపోతే ఇక్కడ ఇన్ అనేది లో అని మనకు అర్థం వస్తుంది. ఎట్ అంటే వద్ద, ఒక దగ్గర అని మనకు తెలియజేస్తుంది. ఆన్ అంటే మీద లేదా పైన. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ ద బ్యాగ్, ఇన్ ద స్కూల్, ఇన్ ద రూమ్. అండ్ ఆన్ అనేది ఆన్ ద టేబుల్, ఆన్ ద బెడ్. అండ్ ఎట్ అనేది ఎట్ ద బస్ స్టాప్, ఎట్ మై హోమ్. సో ఈ రకంగా మనకి ప్రపోజిషన్స్ అనేవి ప్లేస్ని చెప్పడానికి ఉపయోగపడతాయి. అండ్ ప్రిపోజిషన్ ఫర్ డైరెక్షన్, మనం కొన్నిసార్లు డైరెక్షన్స్ ఇస్తుంటాం, లోనికి, బయటికి, అటు ఇటు, ఆ వైపుకి అని చెప్పేసి. సో ఇలాంటి సూచనలు ఇవ్వడానికి మనకి ప్రిపోజిషన్స్ ఉపయోగపడతాయి. అవేంటంటే ఇన్, ఇంటూ, త్రూ, టువర్డ్స్. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు క్లాస్, అతను క్లాస్కు వెళ్తున్నాడు. ఇక్కడ టు అనేది క్లాస్కు వెళ్తున్నాడు అంటే క్లాస్ వైపుకు వెళ్తున్నాడని సూచిస్తుంది కాబట్టి టు అనే ప్రపోజిషన్ మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ ప్రపోజిషన్ ఫర్ ఏజెంట్. ప్రపోజిషన్ ఫర్ ఏజెంట్ అంటే యాక్షన్కి, సబ్జెక్ట్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక యాక్షన్ జరగడానికి సబ్జెక్ట్ అనేది కారణమవుతుందని మనకి ఇది తెలుపుతుంది. సో వీటి కోసం బై, విత్ అనే ప్రపోజిషన్స్ని ఉపయోగిస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అర్థమవుతుంది. ద బుక్ వాజ్ రిటన్ బై మహేష్ అంటే బుక్ అనేది రాయబడింది. ఎవరి చేత అంటే బై మహేష్ అంటే మహేష్ చేత రాయబడింది. ఇక్కడ బై అనేది మనకి ప్రపోజిషన్ అవుతుంది. అండ్ ప్రపోజిషన్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్, డివైసెస్, మిషన్స్. పని చేయడానికి వస్తువులు కారణం అవ్వడం అన్నమాట. సో వీటి కోసం మనం బై, ఆన్, విత్ ద హెల్ప్ ఆఫ్ అనే ప్రపోజిషన్స్ని ఉపయోగిస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కేమ్ బై కార్, నేను కారు మీద వచ్చాను. అండ్ ఐ బ్రోక్ ద వాల్ విత్ ఏ హ్యామర్, నేను ఒక సుత్తితో గోడని పగలగొట్టాను. ఇక్కడ విత్ అనేది మనకి ప్రపోజిషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 7th వన్ వచ్చేసి కంజంక్షన్, సముచ్చయము. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ జాయినర్ ఫర్ 2 or more సెంటెన్సెస్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిపి ఒక దగ్గర రిలేషన్కి ఇది మనకి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో కంజంక్షన్స్ అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటే 3 రకాలుగా ఉపయోగపడతాయి. అవేంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కొరిలేటివ్ కంజంక్షన్. సో ఇవి ఏంటంటో మనం ఇప్పుడు చూద్దాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఇవి సాధారణంగా మనం రెగ్యులర్గా ఉపయోగించేవన్నమాట. అంటే మరియు, ఇంకా, అయినా, అందువల్ల ఇలాంటి ఎక్స్ప్రెషన్స్కి మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో వీటి కోసం ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్లో ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇలాంటివి ఉపయోగిస్తాం అన్నమాట. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I have to find a job for I am unemployed. దీని అర్థం ఏంటంటే నేను నిరుద్యోగిని కాబట్టి నేను జాబ్ వెతుక్కోవాలి. ఇక్కడ ఫర్ అనేది బికాస్గా యూజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఐ డిడ్ంట్ స్పీక్ టు ఎనీవన్ అండ్ నో బడీ స్పోక్ టు మీ. నేను ఎవరితో మాట్లాడలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు. సో మనం తెలుగులో చెప్పినప్పుడు మరియు అనైతే యూజ్ చేయలేదు, కానీ రాసేటప్పుడు మాత్రం అండ్ అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఈ రకమైన వాక్యాలకు మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. థర్డ్ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ రిగార్డ్ నెయిదర్ మై క్లాస్మేట్స్ నార్ మై ఫ్రెండ్స్ హెల్ప్డ్ మీ. ఈ విషయంలో నా క్లాస్మేట్స్ నాకు సహాయం చేయలేదు, నా ఫ్రెండ్స్ కూడా నాకు సహాయం చేయలేదు. అంటే ఇది ఇక్కడ మనకి నెగిటివ్ మీనింగ్ని తెలుపుతుంది అనమాట. అంటే ఆ వాక్యం అనేది ఇక్కడ నెగిటివ్లో జరిగిందని చెప్పేసి మనకి ఇది తెలియజేసింది. అండ్ నెక్స్ట్ హీస్ 70 years బట్ హీ గోస్ టు జిమ్ సెంటర్ ఎవ్రీ డే. అతనికి 70 సంవత్సరాల వయసు ఉంది, అయినా కానీ అతను రోజు జిమ్ సెంటర్కి వెళ్తాడు. అండ్ నెక్స్ట్ ఆర్, షల్ వి గో టు పార్క్ ఆర్ గో టు మూవీ. మనం పార్క్కి వెళ్దామా లేదంటే సినిమాకి వెళ్దామా, దానికా దీనికా, ఇలాంటి సందర్భాల్లో ఆర్ అనే కంజంక్షన్ ఉపయోగపడుతుంది.
అండ్ నెక్స్ట్ ఎట్ ద వెదర్ వాజ్ కూల్డ్ ఎట్ వీ ఎంజాయ్డ్ వెరీ మచ్. అంటే వాతావరణం చల్లగా ఉంది కానీ మేము బాగానే ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఎట్ అనేది బట్, కానీ ఇలా ఉపయోగపడింది. అండ్ సో హీ ఈజ్ సిక్ సో హీ డిడెంట్ గో టు స్కూల్. అతనికి ఆరోగ్యం బాగాలేనందువల్ల స్కూల్కి వెళ్ళలేదు. సో ఇక్కడ సో అనేది దేర్ ఫోర్, అందువల్ల ఇలా ఉపయోగపడింది అనమాట. అండ్ నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే టూ క్లాసెస్ని ఇది మనకి కలిపి చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏవైనా ఒక రెండు నిబంధనల్ని కలుపుతుంది అనమాట. సో వాటి కోసం మనం వైల్, యాజ్ ఫర్ యాజ్, ఆల్తో, బికాజ్, ఈవెన్ ఇఫ్, ఈవెన్ తో, వెదర్, వెన్, అంటిల్, సిన్స్, ఇన్ కేస్ మొదలైనవి ఉపయోగిస్తాం. సో వీటిని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాజ్ ఫర్ యాజ్ ఐ నో హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. నాకు తెలిసినంత వరకు అతను మంచి వ్యక్తి కాదు. ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అండ్ డోంట్ టాక్ టు మీ వైల్ ఐ యామ్ వర్కింగ్. నేను పనిచేస్తున్నప్పుడు నాతో మాట్లాడవద్దు. అండ్ హీ హెల్ప్స్ అదర్స్ ఈవెన్ తో హీ ఈజ్ పూర్. అతను పేదవాడైనప్పటికీ ఇతరులకు సహాయం చేస్తాడు. అండ్ ఐ వాజ్ లేట్ బికాస్ దెర్ వాజ్ టూ మచ్ ట్రాఫిక్. నేను ఆలస్యమయ్యాను ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. చాలా ట్రాఫిక్ ఉన్నందువల్ల నేను ఆలస్యమయ్యాను. అండ్ నెక్స్ట్ కొరిలేటివ్ కంజంక్షన్, జంట సముదాయాలు లేదా సముచ్చయాలు. సో ఇవి కూడా మనం రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంటెన్సెస్ని యాడ్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒక రిలేషన్లో మనం ఏవైనా సెంటెన్సెస్ని చెప్పడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. సో వీటిలో మనం ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇందులో మనకు వచ్చేసి బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, అండ్ నో సూనర్ దెన్, హార్డ్లీ, వెన్, రేదర్ దెన్ ఇలాంటివి మనకి కొరిలేటివ్ కంజంక్షన్స్ అవుతాయి. సో కొరిలేటివ్ కంజంక్షన్స్ పైన కొన్ని ఉదాహరణలు చూద్దాం. బోత్ అండ్, ఐ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. నేను రాయగలను చదవగలను రెండూను. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హీ నాట్ ఓన్లీ స్టడీస్ హార్డ్ బట్ ఆల్సో వర్క్స్ వెల్. అతను బాగా చదవడమే కాదు పని కూడా బాగానే చేస్తాడు. అంటే ఇక్కడ అది కాదు ఇది కూడా అని అర్థం తెలుపుతుంది. అండ్ ఎయిదర్ ఆర్, ఐ ఈట్ ఎయిదర్ చికెన్ ఆర్ మటన్. నేను చికెన్ అయినా తింటాను మటన్ అయినా తింటాను. అది తింటాను ఇది తింటాను అని ఇక్కడ మనకి పాజిటివ్గా తెలుపుతుంది అనమాట. అండ్ నెయిదర్ నార్, హీ లైక్స్ నెయిదర్ చికెన్ నార్ మటన్. అతను చికెన్ను ఇష్టపడడు మటన్ను ఇష్టపడడు. అంటే ఇక్కడ మనకి ఇది నెగిటివ్ సెంటెన్సెస్ని తెలుపుతుంది. అండ్ నో సూనర్ దెన్, ఇది మనకి యాజ్ సూన్ యాజ్గా కూడా ఉపయోగపడుతుంది. సో కాకపోతే మనం రాసుకున్నప్పుడు ఈ రెండింటికి కాస్త డిఫరెన్స్ ఉంది. అదేంటో చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ వెళ్ళిపోయింది. దీన్ని మనం నో సూనర్తో రాద్దాం. నో సూనర్ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దెన్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. మొదటి వాక్యంలో మనం ఐ రీచ్డ్ అని డైరెక్ట్గా పాస్ట్ యాక్షన్ని రాసుకున్నాం. బట్ ఇక్కడ నో సూనర్ యూజ్ చేసినప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసి ఐ రీచ్ అంటే ఇక్కడ మనం ప్రెజెంట్ యాక్షన్లో రాసుకున్నాం. ఐ రీచ్ అనేది మనకి ప్రెజెంట్గా తెలుపుతుంది. సో దీనికి మనం డిడ్ అనే పాస్ట్ యాక్షన్ని యాడ్ చేసాం. అంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించి రాసామన్నమాట. అండ్ అదేవిధంగా నో సూనర్ను ఉపయోగించేటప్పుడు దెన్ అని కంపల్సరిగా రాయాల్సి ఉంటుంది. సో మొత్తం వాక్యం ఇప్పుడు చూద్దాం. నో సూనర్ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దెన్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. తెలుగులో మనకి రెండు మీనింగ్స్ ఒకేలా ఉంటాయి కానీ మనం ఇంగ్లీష్లో వాటిని పలికేటప్పుడు మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది చాలా పర్టికులర్ అండి. ఎందుకంటే మనం తెలుగుని ఏ విధంగా పలికినా సరే ఇంచుమించుగా దగ్గర దగ్గర అర్థాలు వస్తాయి. కానీ మనం ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా పర్టికులర్గా ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ వెన్ మై ఫోన్ ర్యాంగ్.
నేను ఇలా కళ్ళు మూసానో లేదో నా ఫోన్ అనేది రింగ్ అయింది. సో ఇక్కడ మనం హార్డ్లీకి బదులుగా స్కేర్స్లీ అని కూడా ఉపయోగించుకోవచ్చు. వెన్ అనే దానికి బదులుగా బిఫోర్ అని కూడా ఉపయోగించవచ్చు. అండ్ నెక్స్ట్, ఐ వుడ్ రాదర్ స్టే అట్ హోమ్ దెన్ గో అవుట్. నేను బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిదని అనుకుంటున్నాను. అంటే దానికంటే ఇదే మంచిది అని చెప్పే సందర్భాల్లో మనం ఇదే ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇలాంటి కంజంక్షన్స్ అన్నిటిని కూడా మనం వాక్యాలని సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఒక రిలేషన్కి వాటిని తీసుకురావడానికి, వాటిని యాడ్ చేయడానికి, వాటిని జాయింట్ చేయడానికి మనం కంజంక్షన్స్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వన్ వచ్చేసి 8th వన్ అనమాట, ఇంటర్జెక్షన్. ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అంటే ఏంటి? మనం సాధారణంగా హాయ్, హలో, హే అంటుంటాం. సో ఇలాంటి అన్నిటిని కూడా మనం ఇంటర్జెక్షన్స్గా తీసుకోవచ్చు అనమాట. సో అయితే మనం వీటిని కొన్ని పర్పసెస్లో ఉపయోగిస్తాం. అంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనం వీటిని ఉపయోగిస్తాం అనమాట. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్, ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఫర్ జాయ్, ఫర్ ప్రైజ్, ఫర్ అటెన్షన్, ఫర్ సారో, ఫర్ ఫేర్వర్ అండ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెసిటేషన్స్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్ అంటే మనం ఎవరికైనా విష్ చేసేటప్పుడు, జస్ట్ కొత్త పర్సన్స్ని కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా మనం హలో, హాయ్ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ సాధారణంగా వాట్సాప్ చాటింగ్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్, ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మనం ఏదైనా సర్ప్రైజ్గా ఫీల్ అయినప్పుడు, మనకి ఎవరైనా ఏదైనా షాకింగ్గా ఏదైనా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు వావ్, హే అని చెప్పేసి అంటుంటాం. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనం ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్కి యూజ్ చేస్తాం. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్ అంటే మనం ఎప్పుడైనా గెయిలీగా ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు వావ్, యాహూ అంటుంటాం కదా. సో వీటిని మనం ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్ అంటాం అనమాట. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ ప్రైజ్ అంటే మనం ఎవరికైనా పొగడాలనుకుంటే జస్ట్ సింపుల్గా వెల్ డన్, బ్రిలియంట్, బ్రో అంటే సరిపోతుంది. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్, హే జస్ట్ వినండి అని మనం అంటుంటాం. వీటి కోసం మనం లిజన్, లుక్ అనేవి ఉపయోగిస్తాం. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ సారో, మనకి ఎవరైనా సాడ్ న్యూస్లు కొన్నిసార్లు చెప్తుంటారు, మనం వింటుంటాం, అయ్యో, అబ్బా అంటుంటాం కదా. సో వాటి కోసం మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ ఫేర్వెల్ అంటే మనం సాధారణంగా బాయ్, గుడ్ బై అనేది మనకి అందరికీ తెలిసే ఉంటుంది. దీనికోసం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బట్ నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుసుకోవడం అవసరం అనమాట. ఈ బాయ్ అండ్ గుడ్ బై అనేవి ఇంటర్జెక్షన్ ఫర్ ఫేర్వెల్ అనే ఆస్పెక్ట్లో ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ డౌట్ ఆర్ హెసిటేషన్. సో ఇలాంటివి ఎక్కువ మనం వాట్సాప్లో ఉపయోగిస్తూనే ఉంటాం. సో ఇంటర్జెక్షన్స్ అన్నింటినీ కూడా మనం వాట్సాప్లోనే చాటింగ్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తుంటాం. ఇంటర్జెక్షన్స్ అనేవి సింపుల్గా మనకి ఎక్స్ప్రెషన్స్ని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, దీంతో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్ 1 and 2 పూర్తయినట్లే. సో ఓవరాల్గా 2 పార్ట్స్లో ఏ ఒక్క విషయంలోనైనా సరే డౌట్ ఉన్నా, లేదంటే ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం వాటి గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.